నమస్తే. నేర్చుకోవాలన్న ఆశయానికి, తమదైన అస్తిత్వంలో తనకంటూ ప్రాముఖ్యత సాధించాలనుకున్న సంకల్పానికి పెద్దగా చదువు లేకపోవడం అడ్డు రాలేదు. ఆమె పట్టుదలకు కుటుంబ సహకారం తోడైంది. భర్త అండదండా దొరికింది. దీనికి తోడు మారుతున్న ట్రెండ్కి తగ్గట్టు మారుతూ పోవాలనే కిటుకు తెలిసింది. అంతే, చేయూత కరువవుతున్న చేనేతే 3 దశాబ్దాలుగా ఆమెకు ఊపిరైంది. మరో 10 కుటుంబాలకు ఉపాధి దొరికింది. చేనేతలో చేస్తున్న ప్రయోగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆమె బాలామణి. ఇదే వాళ్ళ ఇల్లు. రండి, వెళ్ళి తనతో మాట్లాడి ఆమె సాధన వెనుకున్న కృషి ఏంటో తెలుసుకుందాం. పదండి. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్కారం అండి. మీ గురించి చాలా విన్నాను నేను. మీరేమో చాలా సింపుల్గా ఉన్నారు. ఏం చీర అంటారు దీన్ని? ఇది ఇక్కత్ అంటారండి. ఇక్కత? చేనేత. ఓకే. అంటే చేతితో నేసేది కనుక చేనేత అన్నారు. ఓకే. ఇక్కత్ అనేది డిజైన్ టై అండ్ కట్టి నేసేది. ఓకే. ఇక్కడ ఉన్న లూమ్స్ అన్ని ఓకే. ఇక్కత్ చాలా స్పెషల్ అండి మాది. అంటే ఇప్పటిది కాదు, మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య నుంచి మా ఇంట్లో కంటిన్యూ అయింది. ఓకే. నేత కుటుంబమే కాబట్టి మొదటి నుంచి మీకు అలవాటు ఉందా? అవునండి, మాది చేనేత కుటుంబము. ఈ చేనేత పరిశ్రమ ఇక్కడ నిజాం ప్రభుత్వం నుంచి కూడా మా ఈ ఇంట్లో ఈ చేనేత పరిశ్రమ కొనసాగుతుంది. ఇంట్లో అంటే మా అత్తగారు వాళ్ళ అత్తగారు మగ్గం నేసేవాళ్ళు. మా మామగారు చెప్పేవారు, మనకు నిజాం పీరియడ్లో ప్రిన్స్ దూరేషవర్ గారు ఉన్నారన్నమాట, ముస్లిం వాళ్ళది. వాళ్ళు ఆ టైంలో పోలీసు వాళ్ళకి ఈ పట్టీలన్నీ ఇచ్చేవారట, పోలీస్ పట్టీలు అని. బ్లూ పట్టీ ఉంటే సో గ్రేట్ అయిన కానిస్టేబుల్. ఈ ఒకే షాప్కి మేము అఫ్జల్గంజ్లో దగ్గర 60-70 సంవత్సరాలు అవుతుంది ఒకే షాప్కు సప్లై చేయబట్టి. ఆ కాలం నుంచి ఏ షాప్కి అయితే సప్లై ఇప్పటికి కూడా వాళ్ళు వదలరు మమ్మల్ని. సుల్తాన్ షాయి అని మనకు దగ్గరలోనే ఓల్డ్ సిటీ, సుల్తాన్ షాయిలో మొదలు ఉండేవాళ్ళు మా అత్తయ్య మామయ్య వాళ్ళు. అక్కడ మొగ్గం వేసినప్పుడు కార్మికులందరూ పనిచేసే కాడికి కూడా ఆవిడ ప్రిన్స్ అవి కూడా మొగ్గాల కాడికి వచ్చి ఎంకరేజ్ చేసేదట. आप लोग अच्छा काम करो, अच्छा బూన్నా కర్నా, క్వాలిటీ అచ్చా బనానా అని చెప్పేదట మా మామయ్య చెప్పేవారు అన్నట్టు. ఇవన్నీ పెళ్ళైన తర్వాత చూసిండ్రు మీరు? పెళ్ళైన తర్వాత. పెళ్లి కాకముందు అంటే అమ్మ వాళ్ళు కూడా చేనేత పరిశ్రమ లేదండి. అమ్మ వాళ్ళది మోటార్ ఫీల్డ్ అనమాట, మొత్తము ట్రాన్స్పోర్ట్ వాళ్ళ నాన్న వాళ్ళది. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి పరిశ్రమ అంటే చాలా ఇష్టం. అమ్మ మమ్మల్ని సెలవులలో ఊరికి తీసుకెళ్లేది. అక్కడ నేసే నేత మొగ్గాలు ఆ సౌండ్ వింటే నాకు ఒక మ్యూజిక్లా కనిపించేది. నేను ఎప్పుడు వెళ్ళి మగ్గం కాడ కూర్చునేదాన్ని చిన్నప్పుడు. మా వాళ్ళు అనేవారు, పక్క జరగమ్మా తగులుతుంది, పొరపాటున వచ్చి తగులుతుంది అని. నాకు అక్కడ పక్కన కూర్చొని ఆ శబ్దం వింటుంటే బాగా అనిపించేది. ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పరిశ్రమ మీద ఒక అభిమానం ఏర్పడింది. అనుకున్నారా అంటే పెళ్ళవక ముందు ఇలా వస్తుంది? లేదండి, ఏమీ లేదు. అసలు ఆ ఆలోచన ఏం లేకుండింది. కాకపోతే అనుకోకుండా ఈ సంబంధం దొరకడం వల్ల మా అమ్మ వాళ్ళు కూడా మా నాన్న వాళ్ళు ఏంటంటే పిల్లల్ని చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేయాలి. అప్పటికి నాకు 16 సంవత్సరాలు, 17 స్టార్ట్ అవుతున్నాయి, అప్పుడే పెళ్ళి అయిపోయింది. నాకే పని రాదు చెప్పాలంటే, అసలు పని చూసేదాన్ని కానీ తెలియదు అనమాట ఇలా చెయ్యాలి అని. నేను మా అత్తారింటికి వచ్చినాకనే ఒక 1-2 ఏళ్ల దాకా కూడా పెద్దగా శ్రద్ధ ఏం పెట్టలేదు. మా వారు అనేవారు, ఎంతసేపు మనము ఇంటి పనే కాక ఈ పరిశ్రమ మీద శ్రద్ధ పెట్టి నేర్చుకున్నావంటే బాగొస్తుంది అని. మా వారు మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్లో జాబ్ చేస్తారు అన్నట్టు. పెళ్ళైన తర్వాతనే స్లోగా చేసేటప్పుడు బాగా భయపడేదాన్ని, పొరపాటున ఒక దారం ఇంకో దారంలోకి వెళ్ళిపోయినా అది పాడైపోద్ది అని. మా మామయ్య వారు అన్నారు, అమ్మ నీకైతే ప్రాణం ఉంది కదా, దారానికి ప్రాణం లేదు కదా, ప్రాణం లేదో అని చూసి భయపడొద్దు మనం. ఇది నేను ఎప్పుడు మర్చిపోను, తను ఫస్ట్ నాకు చెప్పింది. హైదరాబాద్లో ఈ కార్వాన్ ఏరియాలో సాదా లుంగీలు వచ్చేసి, షెల్లాలు, టవళ్ళు అని 100 మొగ్గాలు నడిచాయి నా పెళ్ళైనప్పుడు. 81-82లో సొసైటీ కూడా ఉంటుంది కార్వాన్లో. అక్కడ సొసైటీ కూడా మా మామగారు వెళ్ళేవారు నేయడానికి. బెడ్షీట్లు, మస్కిటో నెట్ ఇవన్నీ బాగా చేసేవాళ్ళు. ఆ సొసైటీలో 500 మంది వరకు పనిచేసేవాళ్ళు. రోజుకు దురదృష్టమో చేనేత మీద శ్రద్ధ లేక కూళ్ళు గిట్టబడక, అంటే టవల్ నేస్తే ఏం కూలి పడుతుందండి, ఇలా కొద్దిగా ఈ పరిశ్రమ కుంటుబారిపోయింది ఈ ఏరియా మొత్తంలో. అంటే ఈ పరిశ్రమ కనుమరుగైపోయింది. మా లొకేషన్లో మా ఇండ్లు తప్ప మీకు ఇంకెక్కడ కనిపించదు ఈ కార్వానికి వస్తే. హైదరాబాద్లో మొగ్గాలా అంటారు,
అందులో ఈ చిటికి పని టై అండ్ డై మా ఇంట్లో స్పెషల్ ఆ రోజు నుంచి ఉంది కనుక. నిజంగానే ఇక్కడైతే చూడం మనం, అంటే హైదరాబాద్లో నేత అని అనుకుంటాం, ఊళ్ళల్లో అంటే మనకి కామన్గా కనిపించేదే కానీ ఇక్కడంటే చాలా కష్టం. రోజు రోజుకు తగ్గిపోయింది పరిశ్రమ. ఆ టైంలోనే మా ఇంటికి ఒక హాలాండ్ నుంచి ఒక లేడీ వచ్చేది 85, 86. ఆవిడొచ్చి స్పెషల్గా కలర్ కాంబినేషన్ చెప్పి, వాళ్ళకి నెవీ బ్లూ అంటే చాలా ప్రాణం. ఆ నెవీ బ్లూ తోటి ఆవిడ బాగా రన్నింగ్ ఫ్యాబ్రిక్ చేయించుకొని అక్కడ తన బూటికి పెట్టుకొని స్కర్ట్, లాంగ్ స్కర్ట్ అవి కుట్టించి సేల్ చేసేదట. అత్తయ్య గారి కుటుంబం అంటే ఫస్ట్ నుంచి ఉంది, కానీ మీరు మొదటి నేర్చుకోవడం కదా, మీకు పూర్తిగా నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది? నాకు 4-5 సంవత్సరాలకు ఎక్కువ పట్టిందండి మంచిగా సెట్గా నేర్చుకోవడానికి. పిల్లలు చిన్నగా ఉన్నారు అన్నట్టు మా మరుదులు ఇద్దరు. ఆ తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాత నాకు కొంచెం ఆ పనులన్నీ కొద్దిగా తగ్గిపోయాయి, వాళ్ళు చేస్తున్నారు. సో మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్, మేము ఈ పరిశ్రమలో కొంచెం ఎక్కువ చేసేవాళ్ళం మనం. భలే ఉన్నాయండి శారీస్ అన్ని, ఇవన్నీ కూడా ఇక్కడే నేసినవా? అవునండి, ఇక్కడే నేస్తాము. ఈ పట్టు నేయడానికి కొంచెం ఇక్కడ స్టాండ్ రూమ్లో ఇబ్బంది అవుతుంటుంది, అయినా నేను చూపిస్తాను, గిరికలు పెట్టి అలా పెట్టి చేస్తుంటాను. ఇంకా చాలా అడగాలి మిమ్మల్ని, ప్రతి ఒక్క వర్డ్ నాకు కొత్తగానే ఉంది. ఇది ఈ చీరకు వచ్చేసి ఇది డబల్ డోరియా కోట. ఇది మా భర్త సహకారంతో తయారయ్యింది. 1 ఇంచు నెయ్యడానికి 1 గంట పట్టేది, ఎందుకంటే ఇందులో 3 రకాల దారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఈ షటిల్ మారుస్తూ నెయ్యాలి. 3 షటిల్ ఉండేది, అంటే మనం బాబిన్ నేసేది 3 ఉంటాయి. 1 by 1 సెట్ చేస్తూ వీవ్ చేసేవాళ్ళం అనమాట. ఈ చీర మీద ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నానండి. అంటే ఆసు అన్నా లేదంటే ఆ చిటికలేయటం అన్నా లైక్ రంగు ఇవన్నీ కూడా చూసి తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా అండి. సో చూద్దాం, పైకి వెళ్ళి చూద్దామండి. మేడం ఇది మీ వర్క్షాపా? వర్క్షాప్ అండి, అంటే కింద ఇల్లు, పైన వర్క్షాప్, పైన కూడా ఇంకో ఫ్లోర్లో అంతా ప్రింటింగ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నేతకు కావాల్సిన వార్పింగ్ చేయడం, వెఫ్ట్ డిజైన్, ఇది వెఫ్ట్ అనమాట, మీ వెనకాల ఉన్నది ఇది వెఫ్ట్. దారాలు తీయడం, దారాలు అంటే మనకి క్యాలిక్యులేషన్ ప్రకారంగానే ఎన్ని దారాలు కావాలని చెప్పాను కదా. చిటికి అంటే మాకు దానికి కరెక్ట్గా లెక్కలు ఉంటాయి, దాన్ని బట్టి తీసిన తర్వాత ఇక్కడ ఈ డిజైన్ కడుతున్నారు, మార్కింగ్ చేస్తున్నారు. ఈ డిజైన్ టై అండ్ డై అంటే ఇది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ పోర్షన్ అంతా తన డిజైన్లో చేస్తుంది. ఈ డిజైన్ మొత్తం దాంట్లోనే చేస్తారు. ఈ దారాన్ని ఇక్కడ ఉంది కదా ఇలా ప్లేన్, మీ వెనకాల కూడా చూడండి, అవన్నీ కోన్స్ అంటాం మేము. 11 కోన్స్ పెట్టి 11 దారాలతో ఒక స్టెప్ తయారు చేస్తాం. ఈ తయారైనది ఇక్కడ మారుతుంది. ఇక్కడ వచ్చేసి టై అండ్ డై, ఇక్కడ టై చేస్తుంది ఆమె, దారాన్ని కడుతుంది. కట్టేసిన తర్వాత అందులో రంగులు పోస్తాం అనమాట. విప్పదీసిన తర్వాత అక్కడ తను చుడుతున్నారు కదా, రంగు కనిపిస్తున్నాయి, పెద్ద గుమ్మి అంటాం మేము అది. ఆ గుమ్మి మీద వేసి తాను ఆ దారాన్ని ఏ విధంగా అయితే ఇది పోసుకున్నామో ఆ విధంగా డివైడ్ అవుతుంది అక్కడ. అలా తాను మొత్తం దాన్ని సెట్ చేస్తుంది. ఆ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆడు ఇంకో లేడీ కూర్చుంది కదా అక్కడ, ఆవిడ వచ్చేసి ఈ 11 దారాల్ని 11 బాబిన్స్గా విడదీస్తుంది. తను విడదీసిన తర్వాత ఇక్కడ ఇంకొక లేడీ కూర్చుంది, ఇంకొక ఆవిడ ఒక్కొక్క బాబిని మళ్ళీ బాబిన్ చుడుతుంది. బాబిన్గా చుట్టిన తర్వాత నేతకెళ్తుంది. ఎంతమంది వర్క్ చేస్తుంటారు? ఇక్కడ వచ్చేసి 15 మంది వరకు ఉంటారండి. ఎన్ని మగ్గాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ గ్రౌండ్ మొత్తానికి? 10 మగ్గాలు. ఇక్కడ అయితే 6 మగ్గాలు నడుస్తున్నాయి, కింద 2 నడుస్తున్నాయి, 2 వేరే చోట నడుస్తాయి. పవర్ లూమ్స్ వచ్చేసాయి కదా, ఇంకా ఇప్పటికి కూడా హ్యాండ్ మేడ్ ఎలా ఉంటుంది అంటారు? ఎంత పవర్లూమ్ ఉన్నా హ్యాండ్లూమ్ని అది బీట్ చేయలేదు. ఎందుకంటే మనం చేతితో కట్టే డిజైన్స్ ఏవైతున్నాయో చూస్తూనేస్తాం. పవర్లూమ్ ప్లేన్ నేస్తూ పోతుంది, లేదా నిలువు డిజైన్ సాదా నేస్తుంది. ట్రెడిషనల్ డిజైన్స్ రావాలన్నప్పుడు అది చేతితో చేయడమే కరెక్ట్. మీకు నేత మీద అంటే చిన్నప్పటి నుంచి ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం, మ్యూజిక్ విన్నట్టు. ఎందుకు అనిపించింది అసలు? ఒకేసారి ఆ 4 మొగ్గలు, ఇప్పుడు మీరు కూడా కొంచెం సేపు ఆగి మా మనసు పెట్టి చూడండి, అక్కడ ఒక మొగ్గం వెనకాల మొగ్గం నడుస్తుంది. ఆ సౌండ్ ఒకసారి బీట్ అయినప్పుడు ఆ శబ్దాన్ని మీరు గమనించండి, మంచి మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. మాది ఇంకోటి చేనేత పరిశ్రమ ఒక్కటే బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అవుతుంది. 2 కాళ్ళు, 2 కళ్ళు,
చేతులు, మనసు, మైండ్ మొత్తం పెట్టి పనిచేయాలి. కళ్ళకి చాలా స్ట్రెయిన్ ఏమో కదా. ఆ డిజైన్ దారాన్ని బట్టి స్ట్రెయిన్ అండి. చాలా థిన్ క్వాలిటీ ఉందనుకోండి 2/200, మళ్ళీ 2/120, 100 కౌంట్ వచ్చినప్పుడు ఆ డిజైన్ కట్టినప్పుడు అది ఒక్క పోగు పట్టుకున్నప్పుడు చాలా సన్నగా ఉంటుంది కదా. ఇది 40s కొంచెం మందంగా ఉంది. తిన్ను వచ్చినప్పుడు కొంచెం కళ్ళకి ఇబ్బందేనండి. అంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ని బట్టి ఆ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ అంతా చేస్తారా? కలర్స్ ఏవైతే సెట్ అవుతాయని మీరే డిసైడ్ చేస్తుంటారా? కలర్స్ అనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఒకటి, రెండోది మేమే నిర్ణయించుకుంటాం ఈ కాంబినేషన్ ఇస్తే బాగుంటుంది అని. చీరలు వచ్చినప్పుడు కౌంట్ వేరు ఉంటుంది, డ్రెస్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అన్నప్పుడు కౌంట్ వేరు ఉంటుంది. ఆ దారాలని కౌంట్ని బట్టి ఏ కౌంట్ దారాన్ని ఎందులో వాడదామనేది నిర్ణయించుకుంటాం. కలర్ కాంబినేషన్ ఫస్టే పేపర్ మీద గ్రాఫ్ మీద గీసేస్తామన్నమాట. ఈ డిజైన్ ఇందులో కడుతున్నాం కనుక ఈ రంగు వాడదామని నిర్ణయించుకుంటాం. మేము ఎక్కువ వెఫ్ట్ డిజైన్లు నేస్తాం. నిలువు మాది సాదా ఉంటుంది. ఇక్కడ మాకున్న ఈ స్థలం ఆ డిజైన్లకైతేనే పాసిబుల్ అవుతుంది అనమాట. మాకు ఇరుకు ఇవన్నీ స్థలం సరిపోదు. ఉన్న స్థలంలో సెట్ చేయాలి కనుక వార్పుని మొత్తం ఒకేసారి తీసేసుకొని వెఫ్ట్లో డిజైన్స్ని కాంబినేషన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు కనిపించినాయి అంటారా? 30 years చాలా అండి. అప్పుడు ఏ డిజైన్ వేసినా మార్కెట్లో వెళ్ళిపోయేది. ఈ ఒక డిజైన్ ఇస్తే 100-200 మీటర్ల వరకు సేమ్ డిజైను, 300 మీటర్లు అయినా సేమ్ డిజైను, ఆ డిజైన్ రిపీట్ చేస్తూ సింపుల్గా పనులు వెళ్ళిపోయేటివి. రోజు రోజుకి మార్కెట్కు నిలదొక్కుని ఉండాలంటే ఎంతమంది అదే డిజైన్ అదే కాంబినేషన్ అంటే మార్కెట్లో మూమెంట్ ఉండదు. మార్కెట్కి అనుగుణంగా మనం డిజైన్ని కాంబినేషన్ని చేంజ్ చేస్తూ ఉంటేనే ఈ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందుతుంది. కలర్స్ కూడా అన్ని సహజ రంగులే వాడతారన్నారు కదా. సహజ వాడతాము. మళ్ళీ కొన్ని వ్యాట్ కలర్స్ అని ఉంటాయి. అవి రంగు మూమెంట్ అంటే రంగు వదలొద్దు అనమాట. తీసుకున్న తర్వాత డై చేసినాం, ఒకసారి వీవింగ్ అయిన తర్వాత మళ్ళీ గుడ్డ రంగు వర్షంలో తడిచిన ఒంటికి అంటింది ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు. అలాంటి కలర్లే ఎన్నుకొని డై చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక చీర నేయటానికి ఎన్ని రోజులు పడుతుందండి? డిజైన్ మీద డిపెండ్ అయ్యింది. డిజైన్ మీద డిపెండ్ అయ్యింది. ఒక చీర నేనికి 1 week పట్టవచ్చు. సింపుల్ డిజైన్ ఉంటే 2 daysకి ఒక చీర కావచ్చు. ఇంకా డబుల్ ఇక్కత్ చేసినామంటే నెలకు ఒకటైనా అవ్వదు. ఇక్కత్ వేరు, డబుల్ ఇక్కత్ వేరు. డబుల్ ఇక్కత్ వేరు, ఇక్కత్ వేరు. ఇక్కత్ అంటే డిజైన్ కట్టేదాన్ని ఇక్కత్ అంటాం. అది వార్పు ఇక్కత, వెఫ్ట్ ఇక్కత మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. నిలువులో కట్టినప్పుడు వార్పు ఇక్కత్ అంటాం, హడ్డంలో కట్టినప్పుడు వెఫ్ట్ అంటాం. రెండు కలిపి నేసినప్పుడు డబుల్ ఇక్కత్ అంటాం. అంటే అది దారం అరేంజ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు? మామూలుగా సింగిల్ ఇక్కత్ కట్టడానికే దారాలన్నీ అరేంజ్ చేసుకోవడానికి 1 month పట్టుద్ది. 1 month పట్టుద్ది అండి. ఎందుకంటే దారం తీసుకొని దాని డిజైన్ కట్టి మొదలు దారాన్ని నీట్గా చేసుకోవాలి. దారం దిగమింగ్ తీస్తాం అనమాట. దీనికి ఉన్న వేస్ట్ ఏమీ ఉంది అంతా ఉడకబెట్టి తీసేయాలి. తీసేసిన తర్వాత కావాల్సిన రంగు అద్దుకోవడం, డిజైన్ చేసుకోవడం. ఎన్ని రంగులు ఇస్తున్నాం దాన్ని బట్టి. ఇప్పుడు ఇందులో మీకు 3-4 రంగులు ఉన్నాయి. ఇన్ని రంగులు పోసుకుంటూ ఒక్కొక్కటి ప్యాక్ చేయాలి. సైకిల్ ట్యూబులతో ఇలా ప్యాక్ చేస్తాం. మొత్తం విప్పదీసి కడిగి ఆరిన తర్వాత బాబిన్కి వెళ్తుంది మొగ్గం మీదకి. అయితే ఈ నేత కంటే ముందు 1 నెల రోజులు ఈ పనులే పడతాయండి. తర్వాత నేతకు వస్తుంది. మొగ్గం మీదకి వచ్చినాక 1 ఇంచ్ నేయడానికి అట్లీస్ట్ 1/2 hour నుంచి 1 hour పట్టేది. ఎందుకంటే నేయడానికి, ఎందుకంటే 3 బాబిన్స్ చేంజ్ చేస్తూ నెయ్యాలి. ఇప్పుడు మీరు అన్నట్టు బాడీతో పాటు మైండ్కి కూడా పని అప్పుడు ఫుల్ అండి. అంటే యూజువల్లీ ఒక ప్రాసెస్లో వెళ్తే ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ చేసుకుంటుంది అనుకోవచ్చు, కానీ ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా చేయాలి ఇది మొత్తం. అంటే 1 ఇంచ్ నేయటానికి 1/2 hour పడుతుంది. ఎలా ఫీల్ అయ్యారండి అప్పుడు? చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించిందండి, ఇంత కష్టమైన పని అని. కానీ చేసి అవార్డు కోసం WSC హైదరాబాద్లో ఉంది. ఒకసారి సడన్గా ఢిల్లీకి పంపారు. ఫస్ట్ హైదరాబాద్ జూన్లో సెలక్షన్ అవ్వాలి, తర్వాత మద్రాస్ జూన్ సెలక్షన్ కావాలి, ఆ తర్వాత ఢిల్లీకి పోవాలి. ఢిల్లీలో 2 బ్యాచ్ అక్కడంతా సెలక్షన్ అయినాక ఫైనల్ నేషనల్ అవార్డుకు సెలెక్ట్. ఏ ఇయర్లో తీసుకున్నారు? 12లో తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడి నుండి తెచ్చుకుంటారండి రంగులకు కావాల్సినవి కానీ సంబంధించిన మెటీరియల్? NHDCకి సప్లై, NHDC అని ఉందండి నాంపల్లిలో. దారం మాకు కావాల్సిన కౌంట్ ఏంది, ఎంత కావాలనేది NHDCకి మేము లెటర్ రూపంలో అప్లికేషన్ ఇస్తాము. వాళ్ళు ఆ కంపెనీ మాకు ఏ కంపెనీ నుంచి కావాలి, కోన్స్ ఎక్కడ, హ్యాంగ్స్ ఇవన్నీ కావాల్సినవి ఎంత కావాలి, ఎన్ని బేళ్ళు,
అక్కడ నుంచే వస్తుందండి దారం. ఇంకా ఇప్పుడు చాలా మూమెంట్ వచ్చింది, అది మన తెలంగాణ ప్రభుత్వం రావడం అనుకుంటా. కేటీఆర్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్స్టైల్ ఆయన చేతిలో ఉంది, బాగా కార్మికులతో మాట్లాడడం. కానీ నేను కూడా 2-3 సార్లు ఇప్పటికి కలిశాను కేటీఆర్ గారితో. కొంతమంది స్టూడెంట్స్కి అంటే ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్కి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు, దాని గురించి చెప్పండి. ఈ 95లో కూడా నేను నిఫ్ట్ స్టూడెంట్స్ కోసం చేశాను న్యాచురల్లో. ఎప్పుడైనా హోమ్ సైన్స్ కాలేజీ పిల్లలకి మా స్టూడెంట్స్కి కూడా కలర్ అంటే ఏంటి, వీవింగ్ ఏంటి, దాని గురించి కావాలంటే ఈ లోగడ వాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చినప్పుడు మెలకువలు చెప్పాము. నాగాలాండ్ నుంచి కూడా ఒక స్టూడెంట్ వచ్చి ఉండింది. అది కాకుండా ఇప్పుడు అలీప్ వాళ్ళ సంస్థ ద్వారా మేము న్యాచురల్లో ఒక 100 మంది మహిళలకు శిక్షణ ఇచ్చాము. బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ఇవన్నీ. స్క్రీన్ ప్రింటింగ్ ఫస్ట్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ ప్రింటింగ్. ఇక్కడ అచ్చులతో, ఇవి అచ్చులు అంటారు, ఇలా తయారు చేస్తారన్నట్టు. ఇందులో 3 రంగులు ఉంటాయి. 3 అంటే సింగిల్, డబుల్ డిజైన్ బట్టి అందులో 3 వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ అబ్బాయి కొట్టేది కూడా ఇది అచ్చు. ఇందులో 3 రంగులు, ఒకటి అవుట్లైన్ వేసాం, ఒక రెడ్ ఫిల్ చేశాడు, ఇప్పుడు బ్లూ ఫిల్ చేస్తున్నాడు. కలర్ చీరని బట్టి ఏ డిజైన్ కాంబినేషన్ అనేది సెట్ చేస్తాం. శారీ ఇస్తే మీరు మన డిజైన్స్ వాళ్ళు చెప్పినా పర్లేదు, మీరైనా సరే ప్రింటింగ్ లో చేసిస్తారు. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైతే మాకు కావాలి. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి అచ్చులు చేయిస్తూ ఉంటాం కదా, నచ్చిన డిజైన్స్. అంటే ఒక్క డిజైన్ లో 7 రంగుల వరకు నింపొచ్చు. ఓకే. అవుట్లైన్ అని ఒకటి ఉంటుంది, అందులో నింపే కలర్స్ ఉంటాయి. ఆ డిజైన్ బట్టి ఆ అచ్చులు చేయిస్తుంటాం అన్నమాట. శారీ వైట్ ఉండింది ఫస్ట్. వైట్ శారీ, వైట్ శారీ కౌంట్ వచ్చి 100 నెంబర్. థిన్ ఉంటుంది చాలా ఫ్యాబ్రిక్. ఓకే. దీని మీద మేము కలర్ కాంబినేషన్ మేము నేసే ఇక్కత్ బ్లౌజ్ని సెట్ చేసుకున్నాం. వీవింగ్ చేస్తాం కదా మగ్గం మీద, ఇది ఇక్కత్ కదా, ఈ ఇక్కత్లో ఉన్న కాంబినేషన్ని ఇది బ్లౌజ్కి ఇచ్చాము. ఈ కాంబినేషన్స్తో చీర ప్రింట్ చేసాం. సో మొత్తానికి అంటే బార్డర్లో ఒక డిజైన్ ఇచ్చేసి, బార్డర్ ఒక డిజైన్ ఇచ్చి, కొంగు ఒక డిజైన్ ఇచ్చి ఇలా చేసాం. అండ్ అక్కడ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి. ఇవి సిల్క్ అండి, పట్టు చీరలు. ఇవన్నీ పట్టు చీరలా? ప్లెయిన్ పట్టు. ఇది కూడా మొగ్గాల మీద నేసిన పట్టు చీరలే. ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి కదా, అంటే మీరు యూజువల్లీ బిజినెస్ కూడా మేము అంటే మొత్తం అంతా బిజినెస్ ఓరియంటెడ్ కూడా జరుగుతుంది. అంటే షాప్స్ నుంచి తీసుకొస్తారు, కొన్ని వందల్లో ఇస్తారు. ఇది అలాంటిదైనా శారీ, లేదంటే మీరు మామూలుగా ఇంట్లో చేసిన శారీ? ఇంట్లో చేసిన శారీ ఇది. అండ్ కలంకారీ కూడా మీరు చేస్తుంటారు? అవునండి. సో కలంకారీలో యూజువల్లీ మనకి ఇమిటేషన్ అని ఇవన్నీ దొరుకుతుంటాయి. యాక్చువల్ కలంకారీ అంటే ఏంటి? ప్రకృతి సిద్ధమైన రంగుల్ని వాడడమే నిజమైన కలంకారీ అండి. కలం అనేది పెన్ను, కలం, కారి అనేది పని, దాన్ని కలంకారీ అంటారు. అచ్చులతో చేసేది, వాడే కలర్స్ అన్నీ న్యాచురల్, అచ్చులతో చేస్తాం. కలంకారీ కలర్స్ వాడతాం. పెన్ను కలంకారీ ఉంటుంది, ప్రకృతి సిద్ధమైన రంగుల్ని వాడతాం. ఇక్కడ మార్కెట్ లోకల్లో మనకు దొరుకుద్దండి. ఫస్ట్ గుడ్డకి పాలు, కరకపిందలతో ట్రీట్మెంట్ ఇస్తామండి. సో మేము ఏం చేస్తామంటే తెల్ల చీరల్లో కానీ బేజ్ కలర్ చీరలు డల్ ఉన్నాయి, వాటిని ఒకరోజు ముందే చీరను శుభ్రంగా పిండించేసి ఆ చీర వెయిట్ వజన్ ఎంత ఉందో అందులో సగభాగం కరకపిందలు నానబెడతామండి నైట్. తెల్ల ఉదయాన్నే ఆ పిందలన్నీ పక్కకు తీసేసి పేస్ట్ చేసి చిక్కటి గేదె పాలు మిక్స్ చేసి ఫిల్టర్ చేసి చీరకంతా పట్టించి సూర్యరశ్మిలో ఆరబెట్టేస్తాం బాగా. మామూలుగా నేను ఎక్కువ కలంకారీ చేస్తే ఎప్పుడే కానీ పాలతో గుడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చే బ్లాక్ ప్రింటింగ్ చేస్తామండి. వీటికి కావాల్సిన బ్లాక్ సొల్యూషన్ కావాలి అన్నప్పుడు ఇనుము, మళ్ళీ బెల్లము, తాటి బెల్లం అని కుండలో 21 రోజు వరకు పర్సెంటేజ్ ఉంటుంది, క్వాంటిటీ ఎంత వేయాలి దాన్ని బట్టి నానేసి పెట్టేసి నల్ల కలర్ తయారు చేసి రెడీ పెట్టుకుంటాం. ఏ కలర్ అయితే బట్టకు బాగా పట్టుకుంటుంది, ఎంత పర్సెంటేజ్లో రంగు చెయ్యాలి, ఎంత టెంపరేచర్లో అద్దాలి, ఇవన్నీ ధ్యానం పెట్టే డైయింగ్ చేస్తామండి. నీళ్లు మూమెంట్ అవుతుండాలి. నిల్చున్న నీళ్ళలో కలంకారీ కడగలేము, ప్యాచ్లు అవుతాయి.
ఇక్కడ నదులు లేవు మాకు, పైన ఒక సంపు కట్టాం పెద్దగా, ఆ సంపులో వాటర్ వదిలేస్తామండి, ఫ్లో అవుతుంటాయి నీళ్లు, వాటిలో ఈ గుడ్డను కడిగేస్తాం శుభ్రంగా. ఉడికిచ్చిన తర్వాత ఈ చీర కలర్లు ఏంటో తెలుస్తాయి న్యాచురల్లో. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయండి, కలంకారీలో కూడా టైప్స్ చాలా అండి. ఈ మధ్య అంతా కాంబినేషన్ కలంకారీ ఇస్తున్నారు, కెమికల్లో ప్రింట్ కొడుతున్నారు, చూడ్డానికి మీకు కలంకారీలాగే ఉంటుంది. ఈ అచ్చులని చెప్పారు కదా, ఎక్కడ తయారు చేస్తుంటారండి ఇవి? ఇక్కడ బ్లాక్ మేకర్ ఉన్నాడండి లోకల్లో, కొన్ని బాంబే నుంచి కూడా తెప్పించినవి ఉన్నాయి చేయించి, కొన్ని ఫరూక్ మనం డిజైన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఈ బ్లాక్ని చెక్కిస్తారు. ఇందులో 3 కలర్లు వస్తుంది, మ్యాంగో డిజైన్ అంటాం, ఇది అవుట్లైన్ అనమాట. మళ్ళీ ఇందులో ఫిల్ కలర్స్ ఉంటాయి, రంగులు అద్దడం, ఫిల్లింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ అద్దారు కదా ఆ విధంగా. తిను మా పెద్ద తోటి కోడలు అంటే నా తర్వాత, తను చిన్నామే సంగీత, మాది ఉమ్మడి కుటుంబం, ముగ్గురం మేము. మీరందరూ కూడా కలిసి చేస్తుంటారండి రోజు? ఇంటి పని అయిపోగానే మా పనులన్నీ ఇవే, దారము బాబిన్లు పట్టడం, తీయడం, చేయడం, తిని మొగ్గ నేయడం, వీళ్ళ హస్బెండ్ డిజైన్ కట్టడం, వాళ్ళ హస్బెండ్ ఆసు పోయడం, ప్రతి ఒక్కరం ఈ పనిలోనే ఉంటాం పొద్దున్న. మరి ఇంత ఉంది కదా, ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేస్తారు? బిగినింగ్ లో మార్కెటింగ్ చాలా ఇబ్బంది అయ్యేదండి. వీవింగ్ అంటే బాగా నడిచేది, ఎందుకంటే మా పూర్వీకుల నుంచి ఉంది కనుక ఆర్డర్సే వస్తాయి మాకు, దానివల్ల పెద్ద బాధ ఎప్పుడు పడలేదు మార్కెటింగ్ కోసం. మేము ఈ బ్లాక్ ప్రింటింగ్, ఈ డయ్యింగ్ ఇవి మొదలుపెట్టి ఒక 18-15 సంవత్సరాల నుంచి వీటిని మార్కెటింగ్ కొన్ని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. తెలిసిన వాళ్ళు కొంతమంది ఆర్డర్స్ ఇస్తారు, మెయిన్ షోరూమ్కు పనిచేస్తాం. ఇక్కడే కాకుండా అంటే అవుట్ నుంచి కూడా వస్తుంటారా? తీసుకొని బూటిక్స్ వాళ్ళు బాగా వస్తారండి. అంటే కొంతమంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నారండి నాకు, వాళ్ళు ఎప్పుడైనా ఇండియాకి వచ్చే ముందర ఫోన్ చేస్తారు, చాలా పాత వాళ్ళు. సో మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా డిజైన్స్ లో సో మార్కెట్ ని ఫాలో అవ్వి మార్కెటింగ్ కూడా అట్లాగే చేయాలండి. లేకపోతే మనం ఒక పోయిన నెలలో సమ్మర్లో వచ్చి చీరలు 4 కొనుక్కపోయినప్పుడు ఈ సమ్మర్కి వచ్చినప్పుడు ఆ డిజైన్ని మళ్ళీ మేము వాళ్ళకి మూవ్మెంట్ చేయలేము, లాస్ట్ టైం కొన్నాం కదా అంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? ఈ చేనేత ఇండస్ట్రీని పెద్దగా పెంచాలని, ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే వాళ్ళకు బాగా మేము ఎంకరేజ్ చేసి ఈ పనిని నేర్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తామండి. అంటే మా దగ్గర ఉన్న ప్రింటింగ్, డయ్యింగ్, వీవింగ్ 3 ఉన్నాయి కనుక ఎవరికి ఏది బాగొస్తుంది, వాళ్ళు ఎందులో నైపుణ్యం వాళ్ళకి అందులో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇక్కడ మాతో అయిన కాడికి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామనే ఆలోచనలో. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఓవైపు కనుమరుగవుతున్న చేనేత, మరోవైపు కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఈ రెండింటినీ కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న బాలామణి గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇది వాల్టీ సాధన. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.